మాట్లాడండి. నా పేరు ఇందు, మా దాసంపేట. వైఎస్ వివేకానంద గారు మరణించారు కదా, వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణించారు కదా, అతన్ని అతి దారుణంగా చంపేశారని జగన్మోహన్ పైనే నింద మోపారు, చంద్రబాబు గారి పైన నింద మోపారు. ఇప్పుడేమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అంటున్నారు జగనే చంపేశారు అని. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అమ్మా, నిజం గడప దాటి లోపల అబద్దం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుందని పెద్దలు అంటారు. ఆనాడు 2019లో సొంత బాబాయిని చంపేసి ఆ నిండా చంద్రబాబు నాయుడు గారి పైన వేశారు. మనం ఆనాడు చూసాం, సాక్షిలో ఫుల్ పేజ్ నారాసుడ రక్త చరిత్రను కూడా రాశారు. ప్రజలు ఆ ట్రాప్ లో పడిపోయారు తల్లి. కానీ నిజం నిప్పు లాంటి తల్లి. ఈ రోజు నిజం సునీత గారి రూపంలో బయటకు వచ్చింది. సునీత గారు ఎలా అవినాష్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారో చూసాం కదా, ఎలా అడుగడుగునో వాళ్ళని ప్రశ్నిస్తున్నారో చూసాం కదా. ఇప్పుడన్నా నిజం అర్థమైందా చెల్లి? ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు చంపారో. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు హత్య రాజకీయాలు ప్రోత్సహించాల. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మత ఘర్షణలు ప్రోత్సహించాల. చంద్రబాబు గారు ఎప్పుడు ఆలోచించేది పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి భవిత్వం ఉండాలి, తెలుగులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అన్ని రంగాల్లో నంబర్ 1 గా ఉండాలి. ఆ లక్ష్యంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, పెట్టుబడులు తీసుకొచ్చాం, 15 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఆనాడు 2014లో మన పనులు ప్రారంభించాం తల్లి. 2019లో బ్రేక్ వచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీని గెలిపించండి, ఆగిపోయిన పనులని ముందలు తీసుకెళ్తాం. కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటా చెల్లం. థ్యాంక్ యూ. రైట్, సంతృప్తికరమైన సమాధానం వచ్చింది అనుకుంటాను లోకేష్ గారి దగ్గర నుంచి. నెక్స్ట్ ఎవరండి? మరొక ప్రశ్న అక్కడ ఉంటుంది కదా. నెక్స్ట్ రైట్, అందరు చేతులు ఎత్తుతున్నా, మైక్ ఇచ్చారు. ఇక్కడ ఉందండి, మాట్లాడండి. నమస్కారం సార్, నా పేరు కుసుమ కుమారి. 2018 సంవత్సరంలో నేను మా హస్బెండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టడానికి మరి తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఎంఓయూ చేయించుకొని ల్యాండ్ కు సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్స్ కూడా మేము ముందుకు తీసుకెళ్లి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాం సార్. కానీ ఆ రోజు మరి ఆ గవర్నమెంట్ ఉండడం వల్ల, మేము ఆ గవర్నమెంట్ కి తొత్తుగా మారకపోవడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీస్ రాకుండా, బ్యాంకుల్లో రుణాలు కూడా సరిగా మాకు ఇవ్వకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం జరిగింది. నేను మా హస్బెండ్ అనేక సార్లు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో విజయవాడ రాజంపేట తిరిగి అలసిపోయాం సార్. కాబట్టి మా ఇండస్ట్రీని మూతేయడం వల్ల మా హస్బెండ్ మనస్తాపంతో సూసైడ్ చేసుకొని చనిపోయారు సార్. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కన్నా అధికారంలోకి వస్తే మా ఇండస్ట్రీకి మీరు చేయూతనిచ్చిస్తే కనుక ఖచ్చితంగా ఇండస్ట్రీని మళ్ళా స్టార్ట్ చేసి, నేను బతకడానికి కాదు సార్, 10 మందిని బతికించడానికి ఇండస్ట్రీని స్టార్ట్ చేసి మినిమం 500 మంది నుంచి 700 మంది వరకు ఉపాధి కల్పిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. ఈ యొక్క విషయాన్ని మీ రెడ్ బుక్ లో నోట్ చేసుకుని ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ వచ్చేప్పుడు సహకరించాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ కుసుమ. 5 కోట్ల ఆంధ్రులు తెలుసుకోవాల్సిన విషయం, ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలన్నిటికీ పార్టీ పేర్లు రుద్దుతున్నారు. మనందరూ తెలుసు, అమర్ రాజా బ్యాటరీ ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ, హైయెస్ట్ పన్ను కడతారు. అమర్ రాజా సిఇఓ జయదేవ్ గల్లా, ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ. కావాలని అమర్ రాజాని వేధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పంపించారు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు, అందరిని పంపించి ఇబ్బంది పెట్టారు. ఇంకా అది తట్టుకోలేక అమర్ రాజా బ్యాటరీ ఎక్స్పాన్షన్ తెలంగాణ రాష్ట్రంలో చేసింది. దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తుంది. కుసుమ గారు కూడా బాధితురాలు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. చట్టం ప్రకారం రావాల్సిన సబ్సిడీలు రాకుండా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమని నేను కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఏనాడైనా భారతీ సిమెంట్స్ ఇబ్బంది పెట్టామా? ఏనాడైనా సాక్షి పేపర్, సాక్షి టీవీని ఇబ్బంది పెట్టామా? ఏనాడైనా సాండోర్ పవర్ ప్లాంట్ జోలికి మేము వెళ్ళామా? చంద్రబాబు నాయుడు గారు నమ్మేది ఒకటే, రాజకీయాలు 5 సంవత్సరాలు 3 నెలలు చేద్దాం, మిగతా 4 సంవత్సరాలు 9 నెలలు
పార్టీలు అతీతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, అందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పిద్దాం. ఈ రోజు ఈ ప్రభుత్వ చేతకంతనం వల్ల పీపీఎల్ రద్దు చేశారు. అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పంపించారు. అడుగడుగున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళని వేధించారు. ఇంకా చిన్న చిన్న క్వారీ ఓనర్లు, మైన్ ఓనర్ల దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి, పాపాల మిథున్ రెడ్డి, సన్ ఆఫ్ పాపాల పెద్దిరెడ్డి. అతను మైన్ ఓనర్ల దగ్గర నుంచి మైన్లు కూడా లాక్కున్నాడు. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్ర యువత. ఈ రోజు ఎవరు కానీ వచ్చి ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు. ఒక్క పరిశ్రమ రాలా గత 5 సంవత్సరాలుగా. అడుగడుగున యువత ఇబ్బంది పడుతుంది. ఈ ప్రభుత్వ రాజకీయ వేధింపుల వల్ల యువత తీవ్రంగా నష్టపోతుంది. అందుకే ఆ ఫ్యాన్ కి కరెంటు షాక్ ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర యువత పైన ఉందని ఈ సభాముఖం తెలుపుతున్నా. అమ్మా ఇంకెంత నెలే మన ప్రభుత్వం వస్తుంది. మీకే కాదు, ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేసిన అనేక మందికి సబ్సిడీలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వేధిస్తుంది. దానికి కారణం ఒకటి ఉంది తల్లి. ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి తల్లి. పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తావా అంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు తల్లి. ఇంకా అలాంటి వాడు మంత్రిగా ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది? అందుకే కోడిగుడ్డు మంత్రికి ఆమ్లెట్ వేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. మీరేం కంగారు పడదామో, ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది. ఎంఎస్ఎంఈస్ కి పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్ని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా.